ఏంటమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? ఏం తమ్ముళ్ళు మీరు హుషారుగా ఉన్నారా లేదా? నాకు పాండ్యం కొత్త కాదు, కర్నూలు కూడా కొత్త కాదు, రాయలసీమ కూడా కొత్త కాదు. ఈ రాయలసీమలో పుట్టాను, రాయలసీమ బిడ్డను నేను. కానీ ఈ రోజు మీ అనుభవం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే, మంచి ఎండ, మిట్ట మధ్యాహ్నం, మే నెల, తమ్ముళ్ళు సూర్యుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. హ్యాండ్స్ ఆఫ్. నా జీవితంలో ఎప్పుడూ చూడని అభిమానం. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది, అదిరిపోయే మీ ఆదరణ చూశాను. పాండ్యంలో చెప్తున్నాను, పాండ్యం మనదే, రాయలసీమ మనదే. పోయినసారి రాయలసీమలో 52కు 49 సీట్లు సైకో గెలిచాడు. ఇప్పుడు 49 కాదు, 52కు 52 మనమే. తమ్ముళ్ళు, ఈరోజు మిమ్మల్ని చూస్తే నన్ను ఎగతాళి చేశాడు, రాయలసీమలో 3 గెలిచారు మీరని. నేను కూడా బాధపడ్డా, ఇన్ని పనులు చేస్తే ఓట్లు పడలేదని బాధపడితే, ఇప్పుడు పులివెందల్లో కూడా ఎదురు గాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కు వచ్చేశాడు. తమ్ముళ్ళు, ఏం చేస్తాడో నాకే తెలియదు. ఒకప్పుడు కోపం వస్తే ఇంట్లో టీవీ పగలగొట్టేవాడని, ఇప్పుడు ఎంతమందిని లేపేస్తాడో నాకే తెలియదు. ఈ ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉంటే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సైకో జగన్ నమ్మిన దానికి మీరు మోసపోయారా లేదా? నష్టపోయారా లేదా? మళ్ళీ నష్టపోతారా లేదా? అందుకే ఈరోజు మీ అందరినీ, మీలో ఒక బాధ ఉంది, కసి ఉంది, ఆవేదన ఉంది, ఆగ్రహం ఉంది. ఎక్కడ చూపించాలి ఇది? 13వ తారీఖున పోలింగ్ బూత్